బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మీకు తెలుసా ఈ విషయం? తెలిసే ఉండాలి. తెలియదు కదూ? ఓకే, నేను ఏం చెప్తున్నా మీకు తెలియదు కదా ముందు. సరే, డ్రాగన్ని ఢీ కొడుతున్న భారత్, డ్రాగన్ని కంట్రీని ఢీ కొడుతుంది భారతదేశం అత్యున్నతంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టింది. ఇండియా మార్ట్ అని చెప్పి దుబాయ్లో ప్రారంభిస్తుంది. సుమారుగా 2025 నాటికి పూర్తి అయిపోతుంది. దరిదాపు 4000 ఎంఎస్ఎంఈ అని చిన్న హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు దుబాయ్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా దుబాయ్లో చైనా అన్ని దేశాలకు సరఫరా చేస్తుంది. ఇది కాకుండా చైనా ఒకటి పెట్టింది కాకుండా రెండో ఫారం నెంబర్ 2 కూడా స్టార్ట్ చేసింది మార్కెట్ని. అయితే భారతదేశం గాఢమైన నిద్ర నుండి బయటకు వచ్చి ఇప్పుడే ఆవులను తలతీస్తూ మొదలుపెట్టింది. ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీని పెట్టుకుంటే, ఆ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనుకుంటే మీరు దుబాయ్ వెళ్ళిపోవచ్చు. అబుదాబి, దుబాయ్ అంటే వేరే దేశం కాదు, అబుదాబి వెళ్ళిపోతే అక్కడ ఆ రాజు మొన్న హిందూ దేవాలయాన్ని నిర్మించటానికి పర్మిషన్ ఇచ్చారు. మన మోడీ గారు వెళ్ళి అతి ఉత్సాహంగా వెళ్ళి ఆ దేవస్థానాన్ని ప్రారంభించారు. మన అయోధ్యలో పెట్టారు కదా రామాలయాన్ని, ఆ టైపులోనే పెట్టారు. ఇది ఏమి చేస్తానికి చూపిస్తుంది? మైత్రి, ముస్లింలకు హిందువులకు మైత్రి చూపిస్తుందా, లేక ఏం చేయాలనుకుంటుంది అంటే భారతదేశంలో ఉన్న ఉత్పత్తిని మేక్ ఇన్ ఇండియా దీన్ని ఇప్పుడు వరకు ఎక్స్పోర్ట్ చేయలా, మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఎక్కువ. ఒక సినిమాలో శుభలేఖ సుధాకర్ వీళ్ళందరూ అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి అక్కడ ఇంపోర్టెడ్ సామాన్లు కావాలి అంటాడు. అక్కడికి వెళ్తే మన పాండ్సు, సబ్ పౌడరు, మన లక్స్, మన రెగ్జోన్ సబ్బులు ఇస్తారు. తీసుకొని చక్కగా రూమ్కి వస్తారు. వచ్చిన తర్వాత అరే నేను ఇంపోర్టెడ్ సామాన్లు తెచ్చాను తోటి స్నేహితులతో చెప్తాడు. ఈ ఇండియాయే అంటారు. ఒరే పిచ్చోడా, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాయే, అక్కడికి వెళ్తే ఇండియా ఫారిన్ సరుకు. అమెరికాలో ఇండియా స్మగుల్డ్, అమెరికా ఐటములు ఇండియాలో ఫారిన్ సరుకులు అని అప్పుడు తెలుసుకుంటారు. ఇండియా ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి, కానీ ఇది స్మగుల్డ్ ఫారిన్ సరుకులు అని తెలుస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్నారు, ఎక్స్పోర్ట్ చేసుకున్నారని. రానున్న కాలంలో ఒక 2030 కల్లా ఎగుమతులని పెంచాలి, దిగుమతులకి తగ్గించాలి అని భారత ప్రభుత్వం
10 అడుగులు ముందేసింది అనుకోవచ్చు. సాయిబాబాకి చెప్తారు 1 అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు ముందుకేస్తా అని. కానీ మనం 10 అడుగులు వేస్తే 100 అడుగులు పడతాయి. మనం 10 అడుగులు ముందుకెయ్యాలి, 100 అడుగులు పడతాయి. సంపన్నులే పెరుగుతున్నారు కానీ సామాన్యుడు పెరగటలేదు. ఆ కంపెనీల్లో కూలివాడిగానే పెరుగుతున్నాడు కానీ యజమాని కాలేకపోతున్నాడు అని ఆవేదన చెందుతున్నారు భారతీయులు. ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. నీ మేధస్సునే నీ పెట్టుబడి. నీ మేధస్సుతో నువ్వు ఏదన్నా తయారు చేయి, పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నీకు చాలా ఉన్నాయి. ఈవేళ అధునాతనమైన సౌకర్యాలు ఉన్నాయి. బ్యాంకులు లోన్ ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని మీరు వినియోగించుకోండి. అంతేకాకుండా మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.